హే గైస్, వెల్కమ్ టు తులసి రెడ్డి వ్లాగ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. నేను ఇక్కడ మార్నింగ్ లేచి ఇంకా వెజ్జీస్ అన్నీ యాజ్ టీస్గా డైలీ చూసుకున్నట్టే చూస్తున్నా అనమాట, డ్యామేజెస్ ఏమైనా ఉన్నాయా అని. సో ఇంకా ఇవి చూసుకొని నేనైతే డైరెక్ట్గా ఫ్రెష్ అప్ అయ్యాను, ఎందుకంటే మా మమ్మీ ఈరోజు నన్నే ప్రసాదాలు అవన్నీ చేయమని చెప్పారు. తను పూజ సంబంధించింది అన్నీ తను చూసుకుంటుందంట. సో అందుకనే నేను ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ప్రసాదాలు అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో బ్రేక్ఫాస్ట్ అయితే ఆ రోజు మేము ఏం చేయలేదు, ఎవ్వరం తినలేదు. సో నేను స్నానం చేసి వచ్చి ఇంకా ఈ పప్పు అనేది ఉడకబెట్టడానికి చేస్తున్నాను అనమాట. ఉగాదికి నేను ఇంతకుముందు చెప్పాను కదా కొలతలు, ఒక గ్లాసు పప్పుకి 2 గ్లాసుల వాటర్ లేదా 3 వేసుకోవచ్చు. సో దీన్ని మనము 5 లేదా 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈలోపు నేను సొరకాయ వడలు అయితే చేస్తున్నా, ఎందుకంటే ఒకటి స్వీటు ఒకటి హాట్ అనేది పెడదామని చెప్పి, ప్రసాదాలు పెడదామని చెప్పి అనుకున్నాం. సో అందుకని సొరకాయ వడలకి కావాల్సినవన్నీ ప్రిపేర్ అయితే చేసుకుంటున్నా. పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, ఇక్కడ పల్లి పౌడరు, కొత్తిమీర, కరివేపాకు అయితే సైడ్కి పెట్టుకున్నా. ఇదేమో పల్లి కచ్చాబచ్చగా దంచి పెట్టుకున్నదనమాట. సో ఇంకా అవి గ్రైండ్ చేసిన తర్వాత ఈ వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, ఈ కొన్ని సొరకాయలు అయితే వేసి ఫస్ట్ గ్రైండ్ చేస్తున్నా, లేకపోతే అది సరిగ్గా గ్రైండ్ అవ్వదు, ఓన్లీ పచ్చిమిర్చి, వెల్లుల్లి. అందుకే ఒక 2-3 సొరకాయలు వేసి గ్రైండ్ చేస్తున్నా. కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నా. ఇదే టైంలో మనం సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ మనం పిండి కలిపిన తర్వాత సాల్ట్ సరిపోయిందా లేదా అని చూసుకోవాలి. సో ఫస్ట్ అయితే ఒకసారి గ్రైండ్ చేశాను కచ్చబచ్చగా. ఇప్పుడు దీన్ని పూర్తిగా కచ్చబచ్చగా మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో గ్రైండ్ అయితే చేసేసిన ఒక దాంట్లో అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు దీంట్లో కొంచెం నువ్వులు, కచ్చాబచ్చగా వేసుకున్న పల్లీలు, కొత్తిమీర, కరివేపాకు అయితే వేసుకోవాలి. ఇది కొంచెం మిక్స్ చేసిన తర్వాత మనము బియ్యం పిండి అనేది వేసుకోవాలన్నమాట. ఈ టైంలోనే మనము సాల్ట్ కూడా సరిపోయిందో లేదా అని చూసుకోవాలి. సో ఇది ఎంత మిక్స్ చేస్తే అంత బాగా కలిసిపోతుంది. ఎక్కడ మనకి ముద్ద ముద్ద కాకుండా చూసుకోవాలి. కొంచెం కచ్చబచ్చగా గ్రైండ్ చేశాను కాబట్టి కొన్ని అయితే గ్రైండ్ అవ్వలేదు. నేను దాన్ని తీసి పక్కకు పెట్టి మళ్ళీ దాన్ని గ్రైండ్ చేసి దీంట్లో వేస్తాను అనమాట. సో ఇది మనకి కన్సిస్టెన్సీ అనేది చాలా గట్టిగా రావాలి. మనము ఇలా వడ టైప్ రావాలన్నమాట. ఇంకా కొంచెం పిండి వేసుకోవాలి, సరిపోకపోతే మనం వాటర్ అసలు యాడ్ చేసుకోవద్దు, ఎందుకంటే సొరకాయలోనే మనకి వాటర్ అనేది ఉంటుందన్నమాట. సో బాగా అయితే మిక్స్ అయితే చేస్తున్నా. ఈ కన్సిస్టెన్సీ మనకు చాలా గట్టిగా ఉండాలన్నమాట. గట్టిగా అంటే మరీ గట్టిగా ఉండొద్దు, కొంచెం మెత్తగా కొంచెం గట్టిగా అయితే ఉండాలి, కొంచెం మీడియంగా అయితే కలుపుకోవాలి. సో ఈ కన్సిస్టెన్సీ అయితే ప్రిపేర్ చేసుకున్న దీన్ని ఒక సైడ్కి అయితే పెట్టేస్తాను అనమాట. మిగతా ఇప్పుడు పానకానికి అయితే నేను స్టార్ట్ చేస్తాను. పానకానికి అండ్ ప్రసాదానికి అదే బూరెలు చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకని దీనికోసం నేను 1/2 kg బెల్లం అయితే తీసుకున్నా. సో దీన్ని కట్ చేద్దామని చూస్తే ఈ లోపల పప్పు అయితే ఉడికిపోయింది.
సో, చాలా బాగా ఉడికింది. ఇది కరెక్ట్‌గా ఉడికిపోయిందనమాట. సో, నీళ్ళనైతే వడగట్టాననమాట నేను. సో, మొత్తం వాటర్ తీసిన తర్వాత మళ్ళీ నేను అదే కుక్కర్‌లో వేసి, కొంచెం బెల్లం వేసి బాగా మిక్స్ చేశాననమాట. చెప్పాను గదా! ఇంతకుముందు వ్లాగ్‌లో, ఉగాది వ్లాగ్‌లో ఆ వాటర్‌తో మనం చారు చేసుకోవచ్చు, సాంబార్ చేసుకోవచ్చు, టమాటో చారు గూడా చేసుకోవచ్చనమాట. నార్మల్ చారు గూడా మనము చేసుకోవచ్చు. సో, బెల్లం అయితే ఏసాను కొంచెం. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేయాలి. బెల్లం మొత్తం కరిగే వరకు బాగా మిక్స్ చేయాలి. సో, అడుగంటకుండా మనం బాగా మిక్స్ చేయాలి. అడుగంటితే అది మాడిపోతదనమాట. ఇందులోనే ఇప్పుడు నేను ఇలాచీ పౌడరు, కొంచెం నెయ్యయితే ఏస్తున్నా. ఇలాచీ పౌడర్ ఈసారి చాలా ఏసాను మంచి ఫ్లేవర్ రావడానికి. సో, ఇంకో సైడేమో బెల్లం అయితే వేస్తున్నా అనమాట ఈ పానకం కోసం. మిరియాల పొడి కూడా దంచి పెట్టుకున్నాను. ఎక్కువ ఏం దంచలేదు గానీ ఒక 5, 6 అట్లా దంచుకున్నా అనమాట. కరెక్ట్‌గా సరిపోయింది పానకానికి ఈ మిరియాల పౌడర్, ఇలాచీ పౌడరు అండ్ తులసి ఆకులైతే నేను వేశాను. పాకం మాత్రం చాలా బాగా కుదిరింది. సో, ఈ పౌడర్స్ 2 వేసి నేనిప్పుడు కొంచెం మిక్స్ చేస్తున్నా. అప్పుడప్పుడు మనం మిక్స్ చేస్తూ ఉంటే ఆ బెల్లం అనేది ఆ వాటర్‌లోనే కరిగిపోతదనమాట. సో, మిక్స్ చేస్తూ ఉన్నాను అప్పుడప్పుడు. ఇంకా మా మమ్మీ తులసాకులు తీసుకొచ్చి కొంచెం కడిగి దీంట్లో అయితే వేసింది. ఈ లోపల మా మమ్మీ ఇక్కడ వేరే సైడు ఈ బీరకాయ కర్రీ అయితే చేస్తుంది లంచ్‌కి. నేనేమో ఇంకా ఇది ఉడికిపోయింది కదా అని చెప్పి దీన్ని మిక్సీలో కొంచెం ఒక్కటేసారి ఇలా మనం మిక్స్ చేసుకొని నేను మళ్ళీ ఇట్లా బాల్స్ చేసుకుంటున్నాననమాట. అంటే కొంచెం అక్కడక్కడ మనకు పప్పు ఉంటది గదా! సో, అందుకని అది కొంచెం ఒకేసారి ఇట్లా మిక్సీ పట్టి మళ్ళీ ఇందులో వేసి బాల్స్ అయితే చేసుకున్నాను. సో, పూర్ణాలకైతే స్టార్ట్ చేశాననమాట. నాకిది వేయడానికైతే రాలేదు. మా మమ్మీ అయితే ఏసిచ్చి ఎళ్ళింది. నేను ఇది ఫస్ట్ టైం చేయడము. సో, అందుకే నాకంత సరిగ్గా రాలేదనమాట. మా మమ్మీ అయితే ఇంకా చేసింది ఇవి. ఫస్ట్ టైం ఎందుకులే అది కూడా ఫెస్టివల్ రోజు అని చెప్పి నేను చేయలేదు. ఇంకా అవి అయిన తర్వాత నేనేమో సొరకాయ వడలైతే స్టార్ట్ చేశాను. సో, ఫస్ట్ బ్యాచ్ అయితే అయిపోయిందనమాట మనకి. ఇంకా ఈ సొరకాయ వడలు అయిన తర్వాత మా చెల్లి ఏమనుకుందంటే కొంచెం ఈ మైదా వడలు కూడా నేను చేస్తాను, మైదా బోండాలు చేస్తాను అని చెప్పింది. సో, కర్డ్‌లో కొంచెం మైదా వేసి, కొంచెం సోడా వేసి, సాల్ట్ వేసి బాగా మిక్సీ చేసి పెట్టుకుంది. దీని తర్వాత నేను బోండాలైతే చేస్తానని చెప్పి బోండాలైతే చేస్తుంది. వద్దు అని చెప్పినా కూడా వినట్లేదు. తను తినాలనిపించిందంట అందుకే చేసుకుంది. ఇంకా ప్రసాదాలన్నీ పెట్టి కొబ్బరికాయ కొట్టి ఇంకా హారతి అయితే ఇస్తుందనమాట. నేనైతే టెంపుల్కి వెళ్ళలేదు. ఈరోజైతే నాకు ఆఫీస్ ఉంది. సో, అందుకే వెళ్ళడానికైతే వీలు కాలేదు. ఇంక ఇంట్లోనే పూజ అయితే చేసుకున్నాం. సో, ఈరోజు 5 టైప్స్ ఆఫ్ ప్రసాదాలు అయితే చేసాము. వడపప్పు, పానకం,
సొరకాయ వడలు అండ్ పూర్ణాలు అండ్ ఒక ఫ్రూట్ ఏదో ఒకటి పెట్టాలని చెప్పి బనానా కూడా పెట్టిందనమాట. సో మొత్తం అయితే 5 టైప్స్ అయితే ప్రసాదాలు అయిపోయాయి. యాక్చువల్గా మామిడికాయ పులిహోర చేసుకుందాం అనుకున్నాం కానీ అంత టైం మాకు దొరకలేదు. సో ఇవి చేసేసరికి చాలా టైం పట్టింది. సో ఇంకా ఇవన్నీ అందరికీ అయితే పంచుతున్నాం అనమాట. ఈ బోండాలు కూడా చేసింది. సో అది కొంచెం పర్లేదు, బాగానే చేసింది మా సిస్టర్. సో నేను ఇంకా టైం అయిపోతుంది కదా అని చెప్పి ఫాస్ట్గా అయితే రెడీ అవుతున్నా. 1:30కి నా క్యాబ్ అయితే వచ్చేస్తుంది. సో నేను రెడీ అయ్యి ఇంకా లంచ్ చేసి బయట చూస్తున్నా అనమాట క్యాబ్ వచ్చిందా లేదా అని. ఇంకా నేనైతే రెడీ అయిపోయాను. సో నా క్యాబ్ అయితే వచ్చింది. ఇంకా నేనైతే స్టార్ట్ అయిపోయాను. చెప్పాను కదా నా వీక్ ఆఫ్ వచ్చేసి ఫ్రైడే అండ్ సాటర్డే. సో సండే నాకు కంపల్సరీగా ఆఫీస్ అయితే ఉంటుంది. అది ఏది ఏమైనా సరే, ఎంత ఫెస్టివల్ అయినా సరే, ఏ ఈవెంట్ ఉన్నా సరే నేను వెళ్ళాల్సిందే. సో ఈరోజైతే రోడ్స్ అన్నీ చాలా ఖాళీగా ఉన్నాయి. శ్రీరామనవమి కదా, అందరూ టెంపుల్స్కి వెళ్ళారనమాట. కళ్యాణం జరుగుతుంది. నేను వెళ్తున్నప్పుడు చాలా టెంపుల్స్ అయితే చూశాను. చాలా బాగా జనాలు ఉన్నారు. చాలా బాగా అనిపించింది. సో ఇక్కడితో అయితే నేను వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.